విజ్ఞాపన చేస్తుండగా వారితో పాటుగా మరి యేసయ్యతో పాటుగా మీరు చేస్తున్నప్పుడు యేసయ్య చేస్తున్న ప్రార్థనని తండ్రి అయితే తృణీకరించలేడు. కాబట్టి ఈ 4 పేర్లో, ఈ 5 పేర్లో, లేకపోతే ఈ పరిస్థితులను మీరు దేవుని దగ్గర మొర పెడుతున్నప్పుడు ఆ మొరలకి, ఆ సందర్భాలకి, ఆ సిచ్యువేషన్కి యేసు ప్రభు కూడా మీకు తోడై ప్రార్థన చేస్తున్నాడండి. అవును, మనం యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు అని, పొందుకుంటున్నాం ప్రభు అని చెప్పేసి ఆమెనని చెప్తామండి. చివరిలో నేనేమంటానంటే కొత్త ప్రార్థన నేర్చుకోండి. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఒక రెవల్యూషన్ అండి. ఏంటంటే యేసుతో పాటుగా, అవునండి, యేసుతో పాటుగా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెనని చెప్తానండి. అవును, ఆ ప్రార్థనలో నాకు ఇంకా బలం అనిపిస్తుంది. అవును, యేసు ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యేసుతో పాటుగా నేను కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ఏ తండ్రి దేవుడికి ఆ ప్రార్థన మరి తృణీకరించడానికి కుదరదు. అంటే అన్యాయపు ప్రార్థన గురించి నేను మాట్లాడలేదు, మరి తన నాశనం చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడలేదు, కానీ యథార్థమైన ప్రార్థన, తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన, తండ్రి సన్నిధిలో కూర్చొని నువ్వు యేసు నామంలో యేసుతో